మీద సెల్లలేసినాడా సెల్లరావే సెల్లే సెల్ల సందేరానో అందరోలే సెల్లే నువ్వు ఉంటాలేదా అందరోలే సెల్లే నువ్వు విడగాలేదా ఎవరికేమి సెల్లే పాపము సెల్లే మనము వేసినావా ఈనాడు సెల్లే నీ పక్క వాసో తల్లి ఎడాబాబి లోకము సెల్లే తల్లి పోయినారా ఓ తల్లి సుశీల రాని నవ్వా పువ్వ తినే సెల్లె కాదు పువ్వంటే వాయలేదు నా సెల్లె సందరాని పొద్దుకేయడం అట్లా తల్లి సరమాలు చీకే సెల్లెను నేను ఏం పెట్టి సెల్లేరు ఎట్లా చదువుకుందు నవ్వరావే నవ్వా తోడబుట్టినోళ్ళు ఓ తల్లి సుశీల రాని నవ్వా నీ తోడబుట్టినోళ్ళు నీకు అక్కలు లేరు చెల్లెళ్ళు లేరు నాకు చిన్నమ్మ పెద్ద ఉన్నదని చిన్నమ్మ ఒడిలో నా చెల్లె వేసుకుందా రావా నవ్వరావే నవ్వా అన్న కొడుకు తల్లి శివం మీరా వెనక చూడబోతే సాయిగాది ఉన్నది ముందు చూడబోతే తిరుగుగాది ఉన్నది నాన్నతోడ తోడబుట్టి నల్లు అన్నదమ్ములైన కనుగులేరే నమ్మ చిన్న నారలేరు పెద్ద నారలేరు కందికి ఎంటర్ కాదు రావా 10 పైసలు సోమలు లేకున్నా పాలల్లో తీవన్న ఉండాలంటనే రావా ఎవ్వలేని బతుకు బతుకు చేసినవే చూడు కాకున్న కొడుకు సట్టసిల రాదు చెల్లె మగముల ముఖం పెట్టిండు తల్లి మగముల ముఖం పెట్టి పిల్లగాడే రావా అయ్యో అంటా కొడుకు కాబట్టి ఎన్ని జనమానా ముందు జనమాన రావా ఏమి పాపం చేసినవో పెరిగే పిల్లగాళ్ళ తలగొట్టినవా తొమ్మిన బాగిన కూడా పోసినవానే రావా అయ్యో కవ్వలాంటి కళ్ళల్లో రవ్వలు లేసినగులు రవ్వల సినుగులు తల్లి శ్రమ మీద సెల్ల చూడ ముందు పెట్టుకొని పిల్లగాడు ఓ అంట బొర్ర తాగిండు ఊళ్ళో ఉన్న వాళ్ళు ఒక్కనాడే వాళ్ళు జంగాలు అయ్యారు ఆశ్రమంతులు కొట్టు కోమట్లు పట్టు బ్రాహ్మణులు ఇట్లాంటి తెలిసిన పెద్దలు రానవచ్చింది ఏమిటయ్యా సత్యశిల రాజా ఆవులు చనిపోయి ఆగలం మీద పెట్టిపోవు సచ్చిన పీని కావది సరకారు రకం ఆగది వంగిన పొద్దు ఆగది వండిన గుండె ఇంటిలోనే ఉంటే చిన్న టైం ఎత్తిపోతే అన్నం పాషన్నం అవుతుంది అన్నం పెంటపాలు అవుతుంది అయినా అలనాడు ఒలికిళ్ళ గడ్డ ఈనాడు కాష్టాల గడ్డ నీ తల్లి పేరు మీద నువ్వు కట్టేసి వచ్చిన మాటకుంటే వెనకంట వచ్చిన పెద్దలు తెచ్చిన గొడ్డలతోని మీ తల్లి కాటం పేరుతావు అన్నావు పెద్దలు చెప్పిన మాట పెరగన్నం సర్ది పెద్దలు చెప్పిన మాట బంగారు రేకుల మూట పెద్దల మాట విన్నదోడు పిల్లగాడు సత్యశిల రాదు తల్లి పేరు కట్టబట్టిండు ఆ రోజు రామ రామ ఓ రామ రామ రాఘవాని శివాన్ని వదిలిపెట్టి సెల్లం వేసి తల్లి మాత్రం ఎదురు వేసి పిల్లగాడు చూడు వెనక చూడకుండా అరే తల్లి మాత్రం పీడ కట్టబట్టుకుని పోతా ఉన్నాడు.
అవనన్నగా నన్నకు అవబాకి ఎట్లా తేరనంటే అన్నాడు ఒలగిల్ల గడ్డ అరే ఈనాడు కాచల గడ్డ అట్టబడ్డ కోరి తల్లి పేరుని కట్టేసిన మాటకుంటే అరే తల్లి చూడు కాటముడు వేర్తలాడ బాబు ఒలగిల్ల గడ్డ పోత ఉన్నానా అవ పేరుని కట్టేసి వద్దనే గడ్డబడుతున్న అవకి పెట్టబోతాను నా కొడుక ఇప్పటికైనా కొడుక ఏనాడు మొగను వైపు అవకి పెట్టబాకి తెరుపుకుంటావు నాన్న తిన్న పిల్ల చెల్లె బాకి తెరలేదు కాదు నా కొడుక అనుకున్న కదా దాన్ని చూడ బిడ్డను మాత్రం అంట బాగా కట్టు పెడతాను నాన్న వేడేడు కొడుకు వేడిగా తిండు మరి ఎంతైనా బిడ్డనిది నా కొడుకు కలబెడతాను అనుకున్నాక నన్ను చూడవయ్యాం ఊరికి వద్ది ఊరికి వచ్చి కన్న తండ్రి బిడ్డను తీసినాడు నారాయణు కొడుకు కాళ్ళ మీద వేసినాడా రారోరి కన్న కొడుక నా కొడుక తల్లి గర్భాన ఉట్టి నా కొడుక అవ్వకి వాకి పెట్టి నారాయణు అవ్వబాకి తెరుపుతావా నా కొడుక పిల్లవాకి తెరలేదు నా కొడుకు నీసెల్ల చిన్న పిల్ల నా కొడుక రాజా ఇయ్యల్ల మాత్రం మీసెల్ల 5 సెల్లేని వాటకుంటే కొడుక అవనాకు ఏం చెప్పిపోతున్నవే అవనాలు ఎవరి పెట్టిపోతున్నావు మీ సెల్ల చూడు మీ అవతాల బొమ్మ కట్టుకొని ఎడుచుకుంటే పోయే రాసెల్లరా మరి అవమానం లేదు సంగతి కొడుక ఇయ్యల మీ సెల్ల తెలియదా కొడుక తల్లి గారు మొగను వైపు అవకి పెట్టి అబ్బాయి తెరుపుకుంటున్నావా నానా కొడుక నేనింటి కోరలేదు నారాయణు బంగారమ్మ కోరలేదు నా కొడుక వచ్చబోయే తోవలో నా కొడుకు బియ్యమ్మ కోరి కట్టు నా కొడుక బియ్యమ్మ ఇల్లు కట్టు నారాయణు కొడుక వచ్చబోయే తోవలో కొడుక బియ్యమ్మ కోరి కట్టు మాడకుంటే కొడుక రేపటికల్లా ఆడళ్ళకి ఎట్లా ఉంటుంది నాన్న 6 నెలలకు ఒక్కసారి కొడుక అవగాడి ఆడికి వాడి పుట్టుబడి దువ్వల్ల ఊరా కొడుక దువ్వల వేసినాడు కొడుక 7 మీద ఉండగాని ఏనాడవన నాది గచ్చి కొడుక గిలగిల వరికి వచ్చావన నావ కోరిన వాడి ఏడ్చి మీసెల చదవాపుకుంటది రా కొడుక నీ కొడి చెప్పుదన్నా నారాయణు చనిపోయిన ఎవరి గల్ల పడతారు కొడుక ఇయ్యల్ల చూడు ఈ మల్లారం తలవులోన మారాలి కొడుక అనుకున్న కన్న తండ్రి సురేంద్ర మహారాజు ఆ రోజునైనదుడే అనుకున్న బిడ్డను తీసి కొడుకు కాలం వేసిండు కొడుక నీ సెల్లెని ఆడవిల్ల నీ సెల్లెను రేపు రేపటికల్లా ఆడవిల్ల అపరాధ బిడ్డ మరి నీ సెల్లెని ఆడచెట్టు సాడికి ఇచ్చిన రోజు వచ్చేటి మన ముందు పండగ రోజు నా తల్లి మాత్రమైనదుడికి ఇక్కడ ఇల్లు కట్టుకున్నదని గోరి మీద వాడి ఏడిసి వత్తదిరా నీ సెల్లెదుడే మరి ఆడవిల్ల కాబట్టి నీ తల్లి మాత్రం కాలి కూలినాక కొన్ని బొక్కలు పచ్చ చెట్ల పోసి కొంత బూడికి కొన్ని బొక్కలు కృష్ణానదిలో కలిపి కొన్ని బొక్కలతో సిరిపెల్ల కట్టు కొడుక అన్నాడు అరే పిల్లగాడు ఏమనుకున్నాడే నా సెల్లే బంగారు సెల్లే అండి అన్న పిల్లగాడు సెల్లె అక్షరదీపం అన్న పిల్లగాడు అరే నా సెల్లె పుట్ట ముందు నా సంసార పాల మొంగట నా సంసారం వంగింది సెల్లె పుట్టడం ఏంది నా తల్లి కాలం అవడమేంది నానా సురేంద్ర మహారాజా ఈ దొంగలంజ పుట్టి నా తల్లి వల్ల కాడి పోతాను సెల్లెమని సెల్లె ఏమనోని సెల్లె అయ్యో రామ 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 గోదండ రామ 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 మీదికెళ్ళి దాడిపోడు రామ రామ అది తోడు ఉండరవుడి ఉండ రామ రామ చెల్లెగాదు సేది పిల్లగా అనుకున్న పిల్లగాడు సెల్లె మాత్రం ఏదో ఒంటి దాడిండు అంటాడే ఉడికిళ్ళ గడ్డ రాన వచ్చిన ఆ రోజున తోడే తల్లి పేరిన పిల్లగాడ ఉడికిళ్ళ గడ్డగాడ కట్టేసిన గారోదయంగా కాకు మళ్ళీ నాడు రామ లోయల ముందు రాన వచ్చారా నా కొడుకు ఇప్పటికైనా కొడుకు అయ్యాడు కోడి పిల్ల పిల్ల తిరిగి వాడుకుంటే కోడి పిల్ల కీడు అంటారు
తోడు దిగినటువంటి కొడుకు గొర్రె పిల్ల కీడ అంటారు నా బిడ్డ దగ్గర దాటిపోయినావు నా బిడ్డకి నిందరు నా బిడ్డకి ఎన్ని బాధలు నా ఇల్లు నా కొడుకు ఎల్లుండి రేపు ఉంటారు రేపు ఉండకో ఎల్లుండి ఉంటుందా మరి కసేపు ఒక మొరగని మరిసేపు ఒక కరవని కొడతనన్నోడు కొట్టబోడు పెద్దనన్నోళ్ళు ఇట్టబోడు కొంతమంది చూడే మరి పొద్దుకి మరో తెల్లారి మాట్లాడగలరు ఇలా అవపరం మీద నా కొడుకు ఇలా గోపనకో ఎల్లుండుకోబో రేపు రేపుండుకోబో ఎల్లుండి ఉంటుందా ఆనాడు చూడ కొడుకు కట్టేసి అక్కడ ఊళ్ళో ఉన్న మంది ఎప్పుడైతే కారణం మెరునే పేర్లు పెట్టి కచ్చే వరకు కదా మేడి వారి కళ్ళ చూని కాదు నాయన మేడి వారి కళ్ళ చూసినాడు పచ్చి గడ్డ కొట్టినారు నారాయణ మరింటి కొత్తకుండా దేవతిరి ఇంటికి పోయి వాళ్ళు ముఖ మీద తెల్ల బట్ట ఎత్తినారా వాళ్ళు దేవతిరి అవలాల పచ్చిగడ కొడుకు పేడగడి సేవలు ఇవ్వదామన్నా అన్నప్పుడు తన బద్ద ఏమనుకున్నాడు ఇలా నా భార్య కాలం అయిపోయింది నా భార్య ముందు సాగుదవుతూ ముచ్చట సాగుద వాళ్ళు అన్నడి అయ్యా భార్య వేదికైనా పెట్టి హైవేలు తాను చేతులు కాలు పెట్టిండు కాళ్ళ పసు పెట్టి మొగని మొగాని మాత్రం రూపాయలు బొట్టు పెట్టిండే అవ్వా అమ్మ గోవింద గోవింద అన్నారు శివాన్ని లేపినారు లేపినారా నలుగురు ఎత్తుకున్నారమ్మా బామ నిన్ను పోయే నలుగురాయే ఓ బామ పది మంది చూడంగా నా భార్య పందిళ్ళు దాటినావా దింపుడు గల్లాము కాడి కత్తినారు శవాన్ని దింపినారు ఇప్పుడు కనుక శివన్ని పొరగలు ఊలి ఉన్న మంది చూడు ఏ విధంగా ఎవరి గుంజులు కాలిన వేడు కలవాడి గుంతారు నాయన్న అదే తలపుల బియ్యం వేసిన 4 కిలో బియ్యం వేసిన 4 రూపాయలు పెట్టిల్లే ఇక ఎనుకోళ్ళు ముందు ఎత్తుకున్న ముందు ఎనుకెత్తుకున్నప్పుడు రాజకీయ రాజు కలిగింది ఓ బామ అటువంటి బిడ్డ కుట్టం ఏమన్నదే సచ్చినాడు బిడ్డ కొడుకుని వెనుక మరి ఎట్లా బిడ్డను కాదు బామా అయ్య మన బిడ్డ ఏడవ పాయే నా భార్య మన బిడ్డ చిన్న పిల్ల ఓ బామ రాని ఎల్ల బామ మన బిడ్డ కన్నీ మీద పడపోతే సచిన సరిగా ముట్టదు అని బిడ్డలు ఎత్తుకొని తన కనతాన్ని వేటి అటువంటి కనతాన్ని కొడుకు వేటికి వచ్చాడు అయ్యా చెల్లెని మాత్రం ఎత్తుకొని చెల్లెని మాత్రం చెడ్డ చెంపదెబ్బ కొట్టు చెంపదెబ్బ కొడితే చిన్నపిల్ల సంచనాడు కావని కావకుదిలే కనికల్ల కన్నీళ్ళు కాడితే కాడిన కన్నీళ్ళు సిమ్యావని చిలికనిస్తే సచ్చినవది సర్గం ముడుతుంది ఇప్పుడే చెల్లెత్తుకో బిడ్డ చెల్లె కాదు సేద బిరగాయ నాకు సురేంద్ర మహారాజ్ అటువంటి సెల్లెత్తుకునే చూడ సెల్లె మాత్రం బుగ్గ మీద సేద సిరిగిదప్ప నొక్కేమాటంటే చిన్న పిల్లకు అవస్థ కలిగి అది కళ్ళకు నీళ్లు కాడితే కారిన నీళ్లు కూడా తల్లి సమీని చిలికరిస్తే చనిపోయిన నా తల్లి ఆత్మశాంతై తగ సరిగ్గా ముడుతున్నవా నానా సురేంద్ర మహారాజ్ మనిషి మానవుడి చూడే మరి మంగళవారం తెచ్చిన వెడలవనా మరి శివాన్ని బుధవారం నాడు చుట్టాలు బాంధవులు అందబోదా చూడే బుధవారం రోజు దానం చేస్తారు వచ్చే చుట్టాలు ఏమంటారు మంగళవారం నాడు చెడు దినం వచ్చింది ఒంటి పీడిగా ఒళ్ళకాడి పోవద్దని ఏడకొమ్ము కోడిపిల్లం కట్టి శివాన్ని దానం చేస్తారు ఈ దొంగలయ్య చూడే శల్య ప్రాణం తీసి అవ్వ పేడకొమ్ము కడితే ఇద్దరిని దానం చేద్దాం దాని పానం తీయరా మంచి రోజు కదండి పేడకొమ్ము కోడిపిల్లం కట్టుకోవద్దు ఆయన అటువంటి చెల్లెపల్లి శవ పేడకొమ్ము కట్టమన్నావా నా బిడ్డ కండి మాత్రం తల్లిన పడపోతే చచ్చిన నా భార్య సరిగా ముట్టదనుకున్నాడు మరి కనదాన్ని బిడ్డ ఎత్తుకొని బిడ్డ ఒక మీద బిడ్డ మాత్రం చెడ్డా మాత్రం దెబ్బ కొట్టిండు చిన్న పిల్ల చూడబోయే సంజరాని మాత్రం క్యావని కావుపోతలే తంది బిడ్డ సంజరాని నాసే ఇక్కడ నీ పక్కన బిడ్డను మాత్రం ఎప్పుడు సాది కత్తుకున్నాడు కానీ బిడ్డ
కళ్ళ కొని నీళ్ళు కాదంటే కన్ని తీసి నువ్వు భార్య మీద తిరిగిచ్చిండు కాదు నా ఇల్లు నీ బిడ్డ చేసినట్టే కాదే బామా నీ బిడ్డ చేసినట్టు నీ కాడి కొలు ముందెత్తుకొని ముందు ఎత్తుకొని అన్నాడు ఒలిగిళ్ళ గడ్డ మాత్రం నాన్న గడ్డ అంటారు వెళ్ళిపోతారు వాళ్ళు సిరిగల్లా భారతదేశం ఎప్పుడైతే మాత్రం ఖాతం వేసిండు ఖాతం కలాడుకున్నది కదా క్షణమైతే చూడు నా భార్య వాడి తెలుసుకోలే టైం దగ్గర వచ్చింది తెలుసుకోలేక మన ఇక్కడ ఉండద్దని కానీ కొడుకు తీసుకొని అటువంటి బిడ్డ తీసుకొని కంగవేరికి వచ్చిండు రాజు ఈనాడు చూడబోయే చిన్న పిల్లలకి ఎప్పుడు తాను చెప్పి వెళ్ళిపోతుంది వాడలకి అటువంటి నా బిడ్డ తీసి కొడలు చేతులు పెట్టినాయన తానము చెప్పిమంట కూడలో పసివిల్లా వీరనే సగలవ గోకుమా అవలేని బిడ్డనే అవలేని బిడ్డనే రమది నా బిడ్డ తీసి నీ చేతిలో పెడతాను సంఘ లోపల తల చెప్పి అమ్మ ఏమని పిండి ఏమని గండం తండ్రి గండాన ఉట్టేది అన్న తండ్రి గండాన ఉట్టే ఉంటది తండ్రి గండాన ఉట్టింది అన్న గండాన ఉట్టే ఉంటది అన్న గండాన ఉట్టింది వదిన గండాన ఉట్టే ఉంటది ప్రాణం పోతే ఉన్నొక్క మెతుకు పోయి గంజిలో పడ్డట్టు అవుతుంది నా సెల్లెత్తు కూడా నువ్వు పుట్టుకో అంటే నీకు కరువు కాదా నేను నీకు నాకు ఏ దేవుడు నవ్వుడు మన దేవుడితో దీపం పెట్టి మొక్కాలకి ఇష్టం మామయ్య ఆ పోరి పాడవాడా ఆ పోరి మీద మన్ను అయ్యా ఆ పోరి తీసుకుపోయి పారే గంగ వారై పారెత్తుదాని పారం పోసి పారిపోయే గంగ అంటన్నా గంగల పడుతుందని పానం పోతుంది నిన్ను పువ్వుల్లో పెట్టి సాదుకుంటా మావా ఏందయ్యా ఎల్ల పెట్టి సాత్తు పువ్వుల్లో అరే ఒత్తు తిరిగి ఇంకోటి కాదు పువ్వుల్లో పెట్టి సాదుకుంటా మావా దాని పానం నీ బాగుంటన్నా లోయలో వేడి కత్తిరి లోయలో వేడి రాగానే
వచ్చిన మంది అతడి కూర్చొని ఎక్కడొక్కడ వెళ్ళిపోతాను మరి తెల్లారు తంది పొద్దుకు తంది మరి 1 2 3 రోజులు గడిచింది 3 రోజుల భార్య బిడ్డ పెట్టిండు 5 రోజుల పక్షి పెట్టిండు 11 రోజులు కాదు బిడ్డ పండుగ చేస్తారు అన్నాడు అయ్యో 11 రోజుల రామన్న ఎప్పుడన్నా నా బిడ్డ తీసుకుపోయి నా కొడుకు కాల వేసి నా బిడ్డ బయట అంటారా అయ్యా తన బిడ్డను ఎత్తుకొని కొడుకు వేడికి వచ్చిండు కొడుక మరి కొడుక ఆడవిల్ల ఉంటే ఎట్లా ఆడవిల్ల లేకుంటే ఎట్లా ఆడవిల్ల నేర్వ నీవే పొద్దుగా కొడుకు ఏమంటాడు కాదు రాగిపోతుంటే నీ చెల్లి దగ్గర రూపాయి లేకున్నా ఎవరికన్నాడు కాయాడు కొయ్యబోయి మొయ్యబోయి కొడుక 10 రూపాయలు పట్టుకుని నీ దగ్గర నీ ఊసులు పెట్టి నీ చెల్లికి రగ్గర చెల్లంటారు కాదు కొడుక అట్లాగా కాకపోతే 5 ఏళ్ళకు కొడుకు ఎక్కడి కూడా తాడచ్చరా కొడుకు 5 ఏళ్ళకు ఒక్కసారి ఎక్కడ కొడుకు రచ్చిన్నాడు కొడుక నీ చెల్లి దగ్గర 1 రూపాయి లేకుండా నాన్న తన బద్దలు ఎవరికైనా జీతం ఉంచి కొడుక 50 రూపాయలు పట్టుకొని నీ వెనుక నిన్ను ఊసులో పెట్టి కొడుక నీ నొట్టి పట్టుబడి నోట బందారు పోయి చేతులు ఆడబడి కొడుకులో చెల్లంటారు కాదు అట్లాగా కాకపోతే నీకు ఎక్కువ తందరా ఇల్లు వదిలి పెట్టినా ఇల్లు కొడుకో నువ్వు కట్టి ఉన్నాడు ఇళ్ళలాగు ఓదరా ఇళ్ళలాగు ఓదరా నువ్వు ఇల్లు వదిలిపెట్టి కొద్దిలు కట్టినాడు కొడుక నువ్వు ఇళ్ళల్లో పోయినాడు కొడుక మన తోడబుట్టే శరీరం లేకపోతే అక్కడ లేకపోతే కొడుక మన చిన్న బిడ్డ నోలు కట్టుకోని పెద్ద బిడ్డ నోలు కట్టుకోని కొడుక వాళ్ళ చేత గడపగడి గడపగా 5 బొట్లు పెట్టి వాళ్ళు కూరలు పెట్టినాడు కొడుక వాళ్ళ చిన్న బిడ్డలు పెద్ద బిడ్డలు వాళ్ళు 2 కూరలు పెట్టినాడు కొడుక వాళ్ళ కొత్త తీర పెట్టారా ఉన్నంత సేపురు అన్న గడప దాటిరంకరా మరిసిపోతరా కూడా ఉంచిన చెల్లెరు ఉంటే కొడుక కూడా ఉంటే చెల్లి ఉంటే ఏమంటది కొడుక నాకు అన్నలు ఉన్నదారు అది ఉన్నదారు కొడుక పెట్టిపోయే బిడ్డ పేరున్నదారు నాయన ఈ ఏడాదికి ఒక్కసారి మా వారి పండుగ జరిగి కొడుక నాకు కొత్త దొరకని ఆడలు వరకుంటున్నారు కొడుక ఎవరి వాడ రాజన్న గుళ్ళు ఎత్తుండాలి కొడుక వారి కలిగి ఉన్న ఆడలు కోరుకుంటారా
చెల్లెకు బాలు లేకరు చెల్లె బాణం పోతరా ఎరువయ్యా మెడవేనరు తొంభయ్యా మెడవేనరా దొరగా ఊటరా 5 రూపాయలు వడ్డీరు అంగట్లాగు ఊటరా అన్ని దొరుకుతాయిరా చెల్లె దొరగా ఊటరా కొడుక వద్ద వెళ్ళా మూవరికి ఎట్లా ఉంటది కొడుక నీకు కొట్టే భూములు దొరుకుతాయి నీకు కొట్టే దాగలు దొరుకుతాయి కొడుక నీకు ఏరుకుంటే రాజ్యం దొరుకుతాయి కొడుక ఎత్తుక తినములు దొరుకుతాయి అది కొడుక మగవాణి కొడుక భార్య కాలం మళ్ళీ భార్య దొరుకుతుందిరా భార్య కాలం భార్య దొరుకుతుంది కొడుక చెడిపోయింది ప్రేమ దొరుకుతుంది కొడుక నీకు చెల్లె దొరక ఇప్పుడన్నా కొడుక చెల్లె ఉంటే గిట్లా లేకుంటే గట్లా మనకి ఇప్పుడన్నా చెల్లెత్తుకో చెల్లెని కాదు బిడ్డ ఆ రోజు కనుకున్న కన్నదన్నదుడు కాళ్ళ మీద కనుకున్న బిడ్డేసి ఉడకా నువ్వు ఇంటి పెద్దోడురా ఇంటి పెద్దోడుడే ఒప్పుడు మండకి ఎంత ఓపిక ఉంటదో పెద్దవాళ్ళకి అంత ఓపిక ఉండాల బిడ్డ నీ తోడ పుట్టే సెల్ల పైన వచ్చేయడం ముందు పండగల చిన్నాడు సెల్ల చిన్నది 4 చెట్ల సాటికిచ్చిన రోజు అన్నలున్న ఆ సెల్ల గిదగిద ఇంటికి వచ్చి ఆ రోజు నేను కూర్చున్న బిడ్డేసి వచ్చి బొట్టు పెట్టి రాకిట్ల పండగ నీ సెల్లెదుడు నీకు రాకిడి కడతది 5 ఏళ్ళకోసారి నీ సెల్లెదుడు కూడా నీ చేతుల కుడుకలు పోసి పంట పనిదార వస్తుంది హోన్నం నానా సురమహారాజ ఈ దొంగలంజే 2 రూపాయల రాకిడి కట్టి 200 కొంట పోతుంది 40 రూపాయల కుడుకలు పోసి 400 కొంట పోతుంది ఈ దొంగలు నేర్చుకుంటా అని అమ్మ సత్యశీల రాజం కన్నతండ్రి చూడు 2 గోపాలకు అత్తిళ్ళు రాజ్యం నాది దేశం నాది ఎండి నాది బంగారం నాది మరి ఏనాడు మరి ఎక్కడ కట్టేది కొట్టమంత ఇల్లు కట్టినా నా బడుబడి కొడుకును కానీ గిరే కడుపు బిడ్డను కానీ గిరే కడుపు నా బిడ్డ చదివినవాడు నా కొడుకు లోగిలో నవ్వుకు ఉన్న ఒకటి లేకున్నా ఒక్కటి అటువంటి బిడ్డ చదివినవాడు కొడుకేమని కొడుకు బాధ్యత కొడుకు అన్నాడు కన్నతండ్రి నా కొడుకు నెల కొట్టినా గాని గానాడు గంగ కళ నా కోడ తెలియదు కోడలో కవాడేమన్నది మా ఈ పోరి పర్వలు ఎవరు పోరి బాధ్యలోరి పోరి పోరి ఉంటే గంగలు పడేమని లేదా కొడుకునే ఎల్ల కొట్టాక కోడలు ఎవరి కోడలు బాధ్యలోరి కోడలు అన్నాడు మా కోడలు నా దగ్గర మా నాన్న నిన్నెల్ల కొట్టే నన్నెల్ల కొట్టే 2 నెలల కొట్టిండు మరి చిన్నప్పుడు మైకిని మింగి అవే ఏంది ఏడు మనం ఎట్లా బతామయ్యా 2 నెలలు ఎట్లా బద్దామంటే ఏ ఊళ్ళో సులభంలో వస్తలేరు ఏ ఊళ్ళో చెరువు ఉంటే చెరువు ఊరకు రొట్టె పిచ్చర్ల గుడిసేసుకొని బతాం పాయిగా పాయే అసలు నువ్వు ఎట్లా మనిషివయ్యా ఎందుకే అసలు నువ్వు అంటే మనిషి అంటే నీ మొగోని కాదా అరే ఎట్లా మనిషి ఏ లెక్కల మనిషివే ఎట్లా మనిషివయ్యా ఏ లెక్కల మనిషివయ్యా
నువ్వు మొగోనివేనా అసలు? మొగోన్ని ఎప్పటికీ లగ్గం చేసుకున్నాను నిన్ను. ఇగో ఆ. నీ అయ్యా ముద్ద ఎగిరేసి ఇల్లు కడితే ఇట్లా ఇట్లా నీ అయ్యా చెవిట పడిచిందా? ఏంటి ఎగిరేసి ముద్ద ముద్ద ఆ, ముద్ద ఎగిరేసి కడితే ఇల్లు ఏమన్నా చెవిట పడిచిందా? తాతమ్మ సంపాదించిన ఆస్తేనే ఆహా. మీ నాయన ఏమని వచ్చింది? ఆ. ఇగో కట్టకేమో పుట్ట కీడట, ఇక కొట్టానికేమో కుమ్మల బరి కీడట, ఇంటికేమో ముసలాడి కీడట. ముసలాడిని వెళ్ళబట్టినోని వాళ్ళు నువ్వు అంతేనా? వెళ్ళబడితే ఈ ఇంటికి ఎవర్రే వాసరే అంటి. ఇక ఇంటికి ఇల్లని నేనైతా, ఇక ఆ ఇంటికి వారసులు నువ్వు అవుతావు. ఇక మనం ఇక ఆడుకున్నంత ఆట పాడుకున్నంత ఆట. ఇక మనం ఆడుకున్నంత ఆట పాడుకున్నంత పాట. అరే మందందరేమో సార్లు చెప్తారేంది? అందరినీ సాల్ నేర్చుకొని పైకెత్తారు తొందరగా. అంటే మనం ఈ ఊళ్ళో కూడా ఉన్న మాటకుంటే ఊరంతా ఎలిగే మంచిగా ఆ? వెళ్ళిపోతే ఏందయ్యా? అంటే ముఖం చూస్తే మిడత కలదారా? అరే రే రే, పిల్లగాడు చూడు సత్యశీలరాలే. ఇంటి ముందు ఈయన పిల్లగాడు ఇంటికి రానవచ్చు. అరే రే రే, నా భార్య అన్నాడు నియమే. మా నాన్నదుడే ముద్దు ఎగిరేసి కడతా. మా నాన్న చెమటోడిసిందా? రాజ్యం నాది, దేశం నాది, ఇల్లు నాది, బంగారం నాది అనుకున్న పిల్లగాడుదే అన్ని వీడి రానవచ్చు తనయుడే. రామ రామ కోదండ రామ కోదండ రామ, రామ కోదండ రామ కోదండ రామ, ఇంటి చెడికి రానవచ్చురా రామన్న రామ, అంటి భోగం బిడ్డలు రామన్న రామ, ఇంటి ముందు విసిరి పెట్టాను. ఇంటి ముందు విసిరి వేసిండు. సెల్లవని సెల్ల సెల్ల కాదు చేతి మీద కాయే లంజ కొడక ఇంట్లో మాటకుండా నీ ప్రాణం ఇస్తావారి కలివెళ్ళు మాట్లాడుచ్చే. రాజ్యం నాది, దేశం నాది, ఈ రైతులు నా ప్రభుత్వం చూడు. నేను మాట్లాడు ఎంతమంది మాట్లాడుతున్నా అది వెళ్ళబట్టినావయ్యా? ఎల్లగొట్టిందే. ఇగో ఇదేంటిది? శిబురు గట్ట ఇగో ఇదేంటిది? చెప్పాలి. చెప్పు సీపురు అట్లా వేసిన ఆహా. ఊడ్చాలి నాకిలు నాడితే సీపురుతో చెప్పుతోని కొడతా లంజ కొడుక. నా అరికాలకున్న సిరుని అది ముఖానికి. వెళ్ళు 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 లంజ కొడుకు వెళ్ళు. నా బెల్లం కాలు గుడ్డెలు పాదాలు, నా బెల్లం కాలుకున్న సిరి ఉన్న అరని ముఖానికి అదే లంజ కొడుకు వెళ్ళు. వెళ్ళు. మరి ఏందనుకున్నావు? నీ పెళ్ళి కాళ్ళు లావు తిరుగుతాయేమే? తిరుగుతాయి ఎరియ కళ్ళు తిరిగి మనిషి. ఈ అన్నది కూడా మా నాన్న ఉంటే మనం సంకటం ఉండే. ఆ సంగతి ఉందయ్యా. మా నాన్న వేయండి కదా, వేయండు. అంటే ఇద్దరు పుత్రులు నాన్న కదా. మాకు నాన్న నీకు మామ. నాకు మామ నీకు నాన్న నాకు ఎరకలేదు గాయంతో లేదా నేను? మనం ఇద్దరే ఉన్నాం కదా. ఇద్దరే ఉన్నావు. ఇక మనం పక్కన ఉన్నాం. రాయమంట్లో పత్తి సినిమా వస్తుంది. ఏ సినిమానే? పత్తి సినిమా భద్రి సినిమా వస్తుంది. పోదాం చూద్దాం. పిల్లల్లా కొట్టిండు కదా.